ఎస్టీఎన్ న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ శిరీష. మహబూబ్ నగర్ నగరంలో క్రౌన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జర్నలిస్టులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టు, రాజకీయ నాయకులు వేరువేరు కాదని, ఇద్దరు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పక్కపక్కనే ప్రయాణిస్తారని తెలిపారు. జర్నలిస్టులను తన కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారని, వారు సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తారని అన్నారు. చేస్తున్న సహాయాన్ని వక్రీకరించి చూడకండి అని కోరిన ఆయన, మంచి పనులను ప్రజలకు చేరవేయటం జర్నలిస్టుల బాధ్యత అని, తప్పులు జరిగితే వాటిని సరిదిద్దే బాధ్యత కూడా వారిదేనని పేర్కొన్నారు. మీ కళానికి ముగింపు లేదు, రాజకీయాలు శాశ్వతం కాదు అంటూ జర్నలిస్టుల పాత్ర ప్రాముఖ్యతను వివరించారు. పాలమూరు ప్రాంతం ప్రశాంతంగా ఉండేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే, ప్రజల మేలు చేయాలని సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, గుంపుగా కాకుండా ఒంటరిగా ప్రజాసేవ కోసం అడుగులు వేస్తున్నారని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందుతున్న గర్భిణీ స్త్రీలకు ఎన్ఎం హెల్త్ కిట్లు పంపిణీ చేస్తున్నామని, ఇప్పటి వరకు 850 కిట్లు అందించామని తెలిపారు. అవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వారికి ఉచిత వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధి కోసం ప్రింటర్లు, కంప్యూటర్లు అందించనున్నట్లు ప్రకటించారు. జర్నలిస్టు, రాజకీయ నాయకులు తమ బాధ్యతలను మరిస్తే సమాజానికి నష్టం జరుగుతుందని హెచ్చరించారు. సమాజంలో విలువలు కాపాడేందుకు అందరూ కట్టుబడి ఉండాలని సూచించారు. విద్యార్థుల అభివృద్ధి కోసం 20,000 మంది విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని, ఏటీసీ సెంటర్లో నూతన సదుపాయాలు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాను అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలపడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అందరూ కలిసి పనిచేస్తేనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, బెక్కెం జనార్దన్, మహబూబ్ నగర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నరేందర్ చారి, కార్యదర్శి నరేందర్ గౌడ్, కోశాధికారి పల్లెమోని యాదయ్య, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మీ ఎస్టీఎన్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇంత మంచి స్వేచ్ఛ, ఆప్యాయత, ప్రేమ, అనురాగం ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు ఉన్నటువంటి నాయకత్వం మనకు దొరకదు. ఏమన్నట్టు సామెత చెప్పినట్లుగా పాలించి ఆవులు వదిలిపెట్టి ఏదో తెచ్చుకున్నట్లుగా సామెత ఉన్నట్లుగా అయిపోతుందని చెప్పి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని, మీకు ఇళ్లకు సంబంధించిన వరకు ఇంతకుముందు ఏదైతే నాయకులు మాట్లాడిందో, ప్రెస్ క్లబ్ నాయకులు మాట్లాడిందో, జర్నలిస్టులు మాట్లాడిందో, దాంట్లో భాగంగా అన్ని విధాలుగా మొన్ననే రీసెంట్ గా కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారు దాంట్లో కలవడం జరిగింది. దాంట్లో కూడా మీ విషయాన్ని డిస్కషన్ చేయడం జరిగింది. నేను చెప్తాను, నెక్స్ట్ ఖచ్చితంగా 100% జర్నలిస్టులకు ఇల్లు రావడం ఖాయం. ఎమ్మెల్యే గారి సహకారంతో 100% దాంట్లో ఎంతమందికి వస్తాయి, ఎట్లా ఫిల్టర్ చేయాలని తెలియదు, రావడం అయితే ఖాయం. మాట అబద్ధం చెప్పి ఇది కాదు, కానీ దాన్ని టెక్నికల్ గా ఎన్ని రకాలుగా ఏ విధంగా చేయాలి దానిలో చర్చలు జరుగుతున్నాయి. చేసే తీరుతాం, దాంట్లో డౌట్ లేదు. మీ అందరి సహకారము ప్రజలకు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని మూల తీసుకుపోయే దాంట్లో మీరందరి సహకారం కావాలని, మీరు ఇచ్చే ఉత్తేజమే మేము పనిచేయడానికి మాకు పునాదిగా మారుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జర్నలిస్ట్ మిత్రులు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రెస్ క్లబ్కు ఆహ్వానించిండ్రు. అప్పుడు సంఘం లేదు, కార్యవర్గం లేదు, ఏమీ లేదు. చాలా రోజుల నుంచి కార్యక్రమాలు లేకుండా ఉంటే నేను వెళ్ళడం జరిగింది. ప్రెస్ క్లబ్ యొక్క పరిస్థితిని కూడా చూసిన తర్వాత ఒక సూచన చేసినాం. ఇమ్మీడియట్గా మీరు ఎన్నికలు జరుపుకోండి. ఎందుకు అంటే ఎన్నికలు జరిపి ఆ కార్యవర్గం వస్తేనే అభివృద్ధి అవుతుంది. ఎవరైనా ప్రభుత్వ పరంగా కానీ ఇంకే పరంగా కానీ సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఒక సిస్టమ్ తెచ్చుకోవాలి అని చెప్తే ఇమ్మీడియట్గా మీరు అందరూ ఆర్గనైజ్ అయ్యిండ్రు. 1 నెల 2 నెలల లోపల ఎలక్షన్స్ పెట్టుకున్నారు. జనార్దన్ గారిని మన ఎలక్షన్ ఆఫీసర్గా పెట్టుకొని మంచిగా ఒక డెమోక్రటిక్ పద్ధతిలో ఎలక్షన్ జరుపుకున్నారు. ఈ కార్యవర్గాన్ని ఎన్నిక చేసుకున్నారు. తర్వాత నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే, ఈ కార్యవర్గం అయిపోయిన తర్వాత ఈరోజు మీ అకౌంట్స్ చూపించారు. గతంలో ఏముండే, దాంట్లో ఏమొస్తుందో, ఏమైందో, వాళ్ళెంత వీళ్ళెంత అనుకుంటే అనవసర పుకార్లు. ఇప్పుడు మంచిగా చిట్టా తీసి మేము ముందర పెట్టినరు. కలెక్షన్ ఎంత అయింది, ఖర్చు ఎంత అయింది, మిగులు ఎంత అయింది. సో ఏది కూడా పారదర్శకంగా ఉంటే 90% సమస్య ఉండదు. గుప్పిట్లో బిగించాలనుకుంటేనే సమస్య అంతా. కాబట్టే మిగతా ప్రదేశాల్లో కూడా ఓపెన్గా జరుగుతుంది.
ప్రెస్ క్లబ్ ఎలక్షన్లు ఒకసారి ఒకరు గెలుస్తారు, ఇంకోసారి ఇంకోరు గెలుస్తారు, ఒకసారి యునానిమస్ అవుతుంది, ఒకసారి ఎలక్షన్. అంత సహజం డెమోక్రసీలో. దీని గురించి పెద్దగా సీరియస్గా అనుకోవడానికి లేదు. ఓడిపోయిన వ్యక్తి మాకు ప్రత్యర్థి అనుకోవడానికి అసలే వీల్లేదు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు అవసరం అని చెప్పి సభ్యులందరూ గుర్తిస్తారు, వాళ్ళకు ఓటేస్తారు. అంతవరకే చూడాలి. దాన్ని మించి ఎలక్షన్ రిజల్ట్ అయిన తర్వాత ఈ ఎలక్షన్ గురించి మర్చిపోయి మళ్ళీ అందరూ సభ్యులుగా ఏం చేద్దాం ప్రెస్ క్లబ్కు, ఏం చేద్దాం జర్నలిస్ట్ సోదరులకు అని చెప్పి ఉమ్మడిగా ఆలోచన చేస్తేనే మనము సర్వైవ్ కాగలుగుతాం. ఇది నాకు అనిపించిన విషయం. అలాగే నేను రాగానే నేను చెప్పిన ప్రెస్ క్లబ్లో ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ప్రెస్ మీటింగ్లు పెట్టాలి. మీరు అనుకుంటే పెడతారు, నేను పెడతాను రెడీగా. నేను ప్రతి నెలలో ఒక రోజు ఖచ్చితంగా మీ ప్రెస్ క్లబ్కి వచ్చి మీటింగ్ పెడతా. పెట్టడమే కాదు, 5,000 రూపాయలు ఆ ప్రెస్ క్లబ్కు మెయింటెనెన్స్ కోసం ఆ మీటింగ్ పర్పస్ ఇస్తా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రెస్ క్లబ్కు కూడా ఆదాయ వనరులు ఉండాలి. చిన్న చిన్న రిపేర్ల కోసం మళ్ళీ ఎవరి దగ్గరకో పోవడం అదంతా అవసరం లేదు. ప్రెస్ క్లబ్ అనేది ఇప్పుడు ఈ కార్యవర్గం ఉంటుంది, ఇంకోసారి ఇంకోరు రావచ్చు. కాకపోతే ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి, ఒక వ్యవస్థీకృతం చేసుకోవాలి ఏ వ్యవస్థనైనా. కాబట్టే మే నుంచి నెల రోజుల్లో ఒక ప్రెస్ మీట్ నేను మా మిత్రులకు కూడా చెప్తా ఉన్నా, గుర్తు చేయాలి. మనం ఒక ప్రెస్ మీట్ ఖచ్చితంగా, ఏ ప్రెస్ మీట్ అయినా కావచ్చు, ప్రభుత్వ పరంగా ఇంకోట ప్రెస్ క్లబ్లు ఉన్నవే ప్రెస్ మీట్ల కోసం ఒక వేదిక. అక్కడ జర్నలిస్టులు అందరూ ఉంటారు. కాబట్టి చెప్తున్నా, నేను మిగతా పార్టీలకు కూడా మీరు చెప్పండి, ఇట్లా అనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే గారు ఈ మాట అన్నారు, మీరు కూడా వీలైనప్పుడు నెలకు ఒక రోజు ఒక 5 పార్టీలు 10 పార్టీలు ఉన్నాయనుకోండి, మీకు 7-8 ప్రెస్ మీట్లు ఖచ్చితంగా అక్కడ జరిగేటట్టుగా మీరు మీ సంబంధాల మీ సాన్నిధ్యంతో అందరినీ కూడా కన్విన్స్ చేసుకోండి. ఎమ్మెల్యే గారు అన్నారని చెప్పి ఎంపీ గారితో ఒక ప్రెస్ మీట్ పెట్టించుకోండి, ఎమ్మెల్సీ గారితో ఒక ప్రెస్ మీట్ పెట్టించుకోండి. ఇంకెవరైనా మంత్రులను కూడా నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు అక్కడ ప్రెస్ మీట్ పెట్టిస్తాను. కాబట్టి ప్రెస్ క్లబ్ ఔన్నత్యాన్ని కాపాడుకోవాలంటే దాన్ని ఉపయోగించుకోవాలి. కాబట్టి ఈ సూచన నాకు అనిపించింది, మీకు చెప్తా ఉన్నాం. అలాగే మొన్న గర్భిణీ స్త్రీల కోసం ఒక కార్యక్రమం తీసుకున్నాం. వాస్తవంగా రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా ఆలోచించలేదు, చేయట్లేదు కూడా. అది చాలా సక్సెస్ అయింది. దాదాపుగా 850 మందికి మనము ఎన్ఎం హెల్త్ కిట్ ఇవ్వడం జరిగింది. ఎన్ఎం హెల్త్ కిట్తో పాటు పట్టణంలో ఉన్న నర్సింగ్ హోమ్లు అందరినీ కూడా పిలిచి మాట్లాడి వాళ్ళ 3-4 సార్లు మీటింగ్లు పెట్టి, కొద్దిగా రిజర్వేషన్స్ ఉండే కొంతమంది డాక్టర్లకి వాళ్ళకు ఒప్పించి ఎన్ఎం హెల్త్ కార్డ్ అని పెట్టి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయిన వారికి సంవత్సరం పాటుగా ఫ్రీ అవుట్ పేషెంట్ ఏమంటారు దాన్ని ఓపీ చూడడానికి ఆ నర్సింగ్ హోమ్లలో వెళ్ళి ఈ కార్డును పెడితే ఖచ్చితంగా వాళ్ళు చూసేటట్టుగా ఒక ఏర్పాటు చేసుకున్నాం. అది సవ్యంగా నడుస్తూ ఉంది. అలాగే మీ తరఫున కూడా నేను ఐఎంఏ తోటి మాట్లాడినా. జర్నలిస్టులు ఎంత ఉంటారు మా అంటే ఒక 300 మంది ఉంటారు టౌన్లో, అంతేనా? ఆ 300 మందికి కూడా ఇంతమంది ఉన్నారు కదా డాక్టర్లు, నర్సింగ్ హోమ్లు, వాళ్ళు వస్తే ఓపీ మీరు ఫ్రీగా ఎట్లయితే ఆ గర్భిణీ స్త్రీలకు ఇస్తున్నాం, వాళ్ళకు ఒక కార్డు ఇద్దాం లోకల్గా. వాళ్ళు వస్తే వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్స్, మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి రికమెండ్ చేసి మా ఊరోళ్ళు వస్తారంటే కాదు, వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్లకు ఏ డాక్టర్ దగ్గరికి పోయినా మహబూబ్ నగర్లో ఆ స్కీమ్లో వచ్చే వాళ్ళకి ఫ్రీగా అవుట్ పేషెంట్స్ అంటే వాళ్ళ కూర్చొని మాట్లాడి వాళ్ళకి ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చే ఒక సదుపాయం ఏర్పాటు చేసుకుందామంటే రామ్మోహన్ గారు కూడా, ఐఎంఏ ప్రెసిడెంట్ గారు కూడా సానుకూలంగా స్పందించిండ్రు. ఖచ్చితంగా అది కూడా మనం వర్కౌట్ చేస్తే అది గ్రౌండింగ్ అవుతుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. వాళ్ళు కూడా ప్రెస్ మిత్రులకు ఆ ఫెసిలిటీ ఇవ్వడానికి చాలామంది డాక్టర్లు సుముఖంగా ఉంటారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఖచ్చితంగా అది జరుగుతుంది. అలాగే ప్రెస్ క్లబ్లో ఈరోజు మీ సీనియర్స్ ఇద్దరి రఘురామయ్య గారు తర్వాత హనుమంత్ రెడ్డి గారు ఫోటో పెట్టుకొని వాడిని ఇక్కడ పెట్టుకుంటున్నారు అంటే ఒక సీనియర్గా గౌరవభావంతో చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ సీనియర్ జర్నలిస్టులు కూడా ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ క్లబ్ కూడా ఒకటి ప్రెస్ క్లబ్లో అంతర్భాగం పెట్టుకోండి. 60-65 ఇయర్స్ వాళ్ళందరినీ కూడా జమ చేసి వాళ్ళని కూడా ఒక గౌరవం ఇచ్చినట్టు అవుతుంది. వాళ్ళ సలహాలు సూచనలు స్వీకరించుకోవచ్చు. అంటే నా సూచనలు మీరు చేస్తారా చేయరా కార్యవర్గం ఇష్టం, సూచన చేయడం మా వంతు, ఆచరించడం మీ వంతు. ఎందుకు ఆచరించలేదని అడిగేది కూడా ఏం లేదు.
తర్వాత మా విజయ్ కుమార్ గారు ఒక మంచి సలహా ఇచ్చిండ్రు, ట్రైనింగ్ ఉండాలి అని. మీరు నిజంగా ట్రైనింగ్ ఇవ్వడానికి ఎంతమంది సీనియర్ జర్నలిస్టులు ముందుకు వస్తారా? ఖచ్చితంగా వస్తారు కదా. వస్తే నేను మీకు డిజిటల్ బోర్డు, ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తా. డిజిటల్ బోర్డు తోటి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలా విషయాలు మీరు తెలియనివి అక్కడ కూర్చొని చేసుకోవచ్చు. మీ రాతలో విజ్ఞానం ఉండేటట్టుగా, ఫ్యాక్ట్స్ ఉండేటట్టుగా, ఫ్యాక్ట్ చెకింగ్ చేసుకునేటట్టుగా అక్కడ మీకు ఉంటుంది. తర్వాత మా మిత్రులని ఇద్దరిని అడుగుతా అక్కడ కంప్యూటర్ సిస్టమ్ కూడా పెట్టిస్తా. ఉందా సిస్టమ్? ఇప్పుడు కంప్యూటర్ సిస్టమ్, ప్రింటర్ అండ్ కంప్యూటర్ సిస్టమ్ కూడా మీకు ప్రెస్ క్లబ్కి ఇస్తా. ఎందుకు ఇస్తున్నా ఇది అంటే, మనము ఉన్నతమైన ప్రమాణాలను పాటించాలి. ఈరోజు సమాజాన్ని బాగు చేసే బాధ్యత కేవలం ఇద్దరికే ఉంది. ఒకటి రాజకీయ నాయకులకు, ఇంకొకటి జర్నలిస్ట్ సోదరులకు. ఆ బాధ్యతను మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మరవద్దు. మరిచిన రోజు మన తల్లిని చంపుకున్నట్టు, ఆత్మను చంపుకున్నట్టు. అది రాజకీయ నాయకులకు వర్తిస్తుంది, జర్నలిస్టులకు కూడా వర్తిస్తుంది. ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం పనిచేసేవారే నిజమైన జర్నలిస్టు. సమాజంలో ఎందుకు గౌరవం ఇస్తారు ఒక రాజకీయ నాయకుడికైనా, జర్నలిస్టుకైనా? ఎందుకంటే మనము మన కోసం కాకుండా ఇతరుల కోసం పనిచేస్తున్నాం. ఆ పనిచేసే వాళ్ళకు సమాజంలో గౌరవం దొరుకుతుంది. ఇది ఎప్పుడు కూడా మన మైండ్లో ఉండాలి. సరే, మనకు రకరకాలుగా కంపెనీ యాజమాన్యాల ఫోర్సెస్ ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్స్ కోసం మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అది మీ డ్యూటీలో భాగం అయిపోయింది. గతంలో అట్లా లేకుండే. ఎడ్డోడా లేకుంటే జర్నలిస్టు తెలివైన వాడా కాదా అనేటట్టుగా యాజమాన్యాలు కూడా బేరీజ్ చేసుకుంటున్న సందర్భంలో తప్పని పరిస్థితుల్లో మీరు వెళ్ళాల్సి వస్తుంది. దాన్ని ఎవరు కూడా తప్పు పట్టరు, వీలైనంత వరకు సహాయ సహకారాలు అందిస్తారు. కానీ అదే ఒక పరమ లక్ష్యంగా, అదే పరమావధిగా ఉంటే మాత్రం జర్నలిస్టుగా మన ఉనికిని మనం కోల్పోతాం. ఉనికిని కోల్పోతే నష్టం ఎవరికి? మనం రాసే వార్తలకు ప్రామాణికత లేకుంటే మనం ఏ వార్త రాసినా కూడా పట్టించుకో. గతంలో ఇప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో మనం చూసినాం జర్నలిస్టులకు ఇచ్చే వాల్యూ చాలా గొప్పగా ఉండే. నేను కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా. కానీ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాజకీయ నాయకుల వాల్యూ పడిపోయింది, జర్నలిస్టుల వాల్యూ కూడా పడిపోయింది. ఇది వాస్తవం. సమాజంలో ఉన్న గౌరవం కొద్ది కొద్దిగా మనమే తగ్గించుకుంటున్నాం. కాబట్టి దాన్ని నిలిపే ప్రయత్నం మన అందరం కూడా కలిసి చేసుకుందాం. పెద్ద విషయమేం కాదు. కానీ మనకు మనం ఆలోచించుకొని, లేదు మనం ఈ నడవడిక ఉంటుంది, మనం ఈ మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది, ఇట్లా చేయాల్సి ఉంది అని చెప్పి మీకు మీరు అనుకుంటే ఖచ్చితంగా దానివైపు మీరు ఆలోచన చేస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్లో వసతులు లేవు, ఖచ్చితంగా మీరు రాయాల్సిందే. అధికారుల్లో అవినీతి పెరిగింది, రాయాల్సిందే. పోలీసు వారు ఇబ్బంది పెడుతున్నారు, రాయాల్సిందే. రెవెన్యూ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, రాయాల్సిందే. ఖచ్చితంగా మన బాధ్యత అది. దానికి నెగటివ్గా అనుకునే అవసరం లేదు. కాకపోతే వ్యక్తిగత హననం అనేది ఎవ్వరి మీద కూడా చేయకూడదు. చేస్తే ఏమవుతుందంటే మంచి చేసే వాళ్ళకు కూడా మంచి చేయాలనిపించదు, సమాజం భ్రష్టు పట్టిపోతుంది. ఇదే తెలివి, ఇదే గొప్ప అనుకుంటే సమాజమే తిరగబడుతుంది ఒక్కోసారి. అటువంటి పరిస్థితి రాజకీయ నాయకుడు తెచ్చుకోవద్దు, జర్నలిస్ట్ మిత్రులు కూడా తెచ్చుకోవద్దు. తులసి ఎక్కడ ఉన్నా సుగంధము ఆరోగ్యం ఇస్తుందా లేదా? తులసిని తిన్నా, పూజకు పెట్టినా, హారం వేసినా, మంచినీళ్ళలో కలిపి తాగినా, అన్నంలో వేసినా దాని గుణం అది పోగొట్టుకోదు. చీమ నువ్వు ఏడబెట్టు, నిన్ను కుడుతూనే ఉంటుంది. నీళ్ళకి వెళ్ళి తీసి చీమ పడ్డది అని గండు చీమని తీస్తే అది నిన్నే కుట్టిపోతుంది. దాని నైజం కుట్టడం. తులసి మొక్క నైజం సువాసనలు, ఆరోగ్యం ఇవ్వడం. మనం తులసి మొక్కలాగా ఉండాలా, చీమలాగా బతకాలా అనేది మన అంతరాత్మకే తెలుస్తుంది. కాబట్టే తులసి మొక్కలాగా జీవించాలి. మనం అందరం సమాజం కోసం పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలంటే తులసి మొక్కలాగా ఉండాలి. ఈరోజు రఘురామయ్య గారిని ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటా. జర్నలిజం అనగానే నాకు రఘురామయ్య గారి పేరు నా మైండ్కి వస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే వారు ఆ విలువలు పాటించారు, వారితో కలిసి ప్రయాణం చేసినాం, వారి నాలెడ్జ్ తీసుకున్నాం, వారి సూచనలు తీసుకున్నాం, గైడెన్స్ తీసుకున్నాం. కానీ వారు ఏం ఆస్తులు ఏం సంపాదించుకోలే. సొంత ఇల్లు కూడా ఉండిందో లేదో మరి నాకు తెలియదు.
పాత ఇల్లు ఉండేది. ఆ రిపేర్లకు కూడా ఇబ్బంది పడేటోడు. 2-3 సార్లు ఇంటికి పోయినప్పుడు ఆయనకు ఆరోగ్యం బాగలేదంటే కూలిపోయిన పెచ్చులున్న ఇండ్లు అది చూస్తే సమాజానికి మార్గం చూపిన వ్యక్తి, అరే వీరి పరిస్థితి ఇట్లా ఉందని మాకే బాధ అయింది. కానీ ఈరోజు కూడా మీరందరూ కూడా ఆయనను గుర్తించుకుంటా ఉన్నారు. అంటే జర్నలిస్ట్ అనేవాడు కానీ రాజకీయ నాయకుడు అనేవాడు కానీ పదవిలో పోయిన తర్వాత కూడా జనాలు గుర్తించేటట్టుగా మన ప్రవర్తన ఉంటే, వాళ్ళు గుర్తుంచుకుంటే మన జన్మ సార్థకమైనట్టు. కాబట్టే మన ఇద్దరిది సమాంతరంగా ప్రయాణం సాగించే 2 రైలు పట్టాలు లాంటివి. కలవం కానీ సమాంతరంగా పోతూ ఉంటాం. ఒకరికొకరు కలిసి నడవాల్సిందే కానీ చేయి పట్టుకొని ఏం నడవం, పక్కపక్కన నడుస్తూ ఉంటాం. కాబట్టే మీరు ఆలోచించాలని చెప్తా ఉన్నా. ఎథికల్ కమిటీ కూడా మీరు వేసుకోవాలి. ఇప్పుడు లీడర్లు అనేవాళ్ళు, సీనియర్లు అనేవాళ్ళు నియంత్రించకుంటే, చెడు మార్గాన పోతే ఒకరిద్దరు సభ్యులు వారు నియంత్రించకుంటే మీ అందరికీ కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నా. లేదు మేము ఉన్నదే చెడు మార్గంలో ప్రయాణం చేయనీకనే మేము జర్నలిజం వృత్తిని చేపట్టినామని ఒకరిద్దరు అనుకుంటే ఇక భగవంతుడే రక్షించాలి మనల్ని. మనకు మనమే ఎథికల్ కమిటీ, నియంత్రించుకునే కమిటీ. తప్పులు ఎవరైనా చేయొచ్చు, సహజం. కానీ పిలిచి ఇది పద్ధతి కాదు అని మనం చెప్పుకుంటే చేసే తప్పులు తగ్గుతాయి. అందరూ మంచి మార్గంలో నడుస్తే ప్రజలకు నిజంగా సేవ చేసిన వాళ్ళమైతాం, మేలు చేసిన వాళ్ళమైతాం. ఈరోజు వాట్సాప్ యుగంలో ఏ వార్త కూడా ఒక్కరోజు కంటే హెడ్లైన్స్ ఉండట్లే. నిన్న కవిత మాట్లాడిన మాట హెడ్లైన్, ఈరోజు ఇంకెవరు ఏదో మాట్లాడతారు, అది హెడ్లైన్, నిన్న పోతాం. కానీ మీరు ఒక మంచి వార్త, మంచి ఆర్టికల్ రాస్తే దాన్ని పట్టుకుంటారు, తీసుకుంటారు. పేపర్లో వస్తేనేమో కటింగ్ చేసి పెట్టుకుంటారు, వాట్సాప్లో వస్తేనేమో సేవ్ చేసుకుంటారు. కాబట్టే పరిశోధాత్మకమైన వ్యాసాలు, విజ్ఞానాన్ని అందించే వ్యాసాలు, ప్రజలకు ఎడ్యుకేట్ చేసే వ్యాసాలు, పిల్లలకు ఎడ్యుకేట్ చేసే వ్యాసాలు, వీటి మీద కూడా మీరు రీసెర్చ్ చేసి దృష్టి పెట్టాలి. చాలామంది సీనియర్లు ఉన్నారు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మీలో చాలామంది మాకు ఒక్కొక్క ప్రోగ్రాం మేము అప్పుడు చేస్తున్నప్పుడు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎన్నో ప్రోగ్రాం చేసినాం, ఎన్నో ఉద్యమాలు చేసినాం. దాంట్లో మీరు అందరూ సహకారం అందించారు. తెలంగాణ ఉద్యమం, జనార్దన్ గారు కూడా ఆ రోజు ఉన్నారు మాతో పాటు. ప్రతి నెల ఏదో ఒక ప్రోగ్రాం, ఏదో ఒక ఉద్యమం, మహబూబ్ నగర్ కోసం, పాలమూరు కోసం, పట్టణం కోసం, తెలంగాణ కోసం, ఉద్యోగుల కోసం, లేదా సీమాంధ్రులకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు, లెక్కలేనన్ని ఉద్యమాలు. ఎక్కడ ఉన్నా కూడా మీరే కనపడ్డారు. టీఆర్ఎస్లో ఉన్నా, బీజేపీలో ఉన్నా, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నా, మేము రాజకీయ నాయకులుగా మేము చేసే ప్రతి పని మీతో కలిసే చేస్తాం తప్ప విడివిడిగా కాదు. కలిసి ప్రయాణం చేయాల్సిందే. తప్పులుంటే కూర్చొని మాట్లాడాల్సిందే. ఇక్కడ పొరపాటు జరుగుతుంది, ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి ఆలోచన చేయాల్సిందే. దాంట్లో ఏం తప్పు లేదు, చేయాలి కూడా. సూచనలు, సలహాలు ఖచ్చితంగా జర్నలిస్ట్ మిత్రుల నుంచి వస్తేనే రాజకీయ నాయకుడు సరైన మార్గంలో పోతాడు. కానీ జర్నలిస్టులే తప్పు చేస్తే, జర్నలిస్టులే సరైన మార్గంలో నడవకుంటే ఒకరిద్దరు, వారిని మేము సరిచేయలేం. మీరే కూర్చొని మాట్లాడుకొని అది సరిచేసే కార్యక్రమం చేసిన రోజు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని కుటుంబ సభ్యుల్లాగా భావించి ఆప్యాయంగా ఆదరిస్తాం. మనకు కూడా చాలా ఉన్నాయి. మనకు ఇప్పుడు ప్రెస్ క్లబ్ ఉంది, కొత్తగా సంక్షేమ సంఘం పెట్టుకున్నారు, మీ యూనియన్స్ ఉన్నాయి, ఏ యూనియన్స్ ఉన్నాయి, ఇవన్నీ సమాంతరంగా పనిచేయాలని చెప్పి నేను సూచిస్తూ ఉన్నా. దీంట్లో ఉన్నా కాబట్టి మొత్తం దీంట్లోనే చేయాలి, లేదు మొత్తం యూనియన్ తరఫున చేయాలి, లేదు మొత్తం సంక్షేమ సంఘం తరఫున చేయాలి అంటే కుదరకపోవచ్చు. ఒక్కోసారి ఎక్కడికక్కడ ఒక బాధ్యత ప్రెస్ క్లబ్లో మిత్రులు బాధ్యత తీసుకుంటున్నారు, ఇంకో దానికి ఇంకొకరు బాధ్యత తీసుకోవాలి, ఇంకో దానికి ఇంకొకరు బాధ్యత తీసుకోవాలి. అట్లా మీరు అందరూ కలిసి వర్క్ను పంచుకుంటే ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, మేయర్ గారి పని, డిప్యూటీ మేయర్ గారి పని, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, ప్రతి వార్డు తిరుగుతూ ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, డీసెంట్రలైజేషన్ వల్ల జరిగే ఉపయోగాలు మీకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్తా ఉన్నా. మిగతా దగ్గర అట్లా నడుస్తలేదు. 99 రోజుల కార్యాచరణ ఇచ్చిండ్రు, ఎమ్మెల్యేలే పోవాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఈ ఎండకు సాధ్యమా?
కాదు. ఇప్పుడు మా దగ్గర మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి చెప్పినాం, ముడా చైర్మన్ గారు, గ్రంథాలయ చైర్మన్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు. వాళ్ళు డివైడ్ చేసుకున్నారు. మేయర్ గారు కొన్నిటికి పోతారు, డిప్యూటీ మేయర్ గారు కొన్నిటికి పోతారు. గ్రామాలలో ఉంటే గ్రంథాలయ చైర్మన్ పోతారు, మార్కెట్ కమిటీ చైర్మన్ పోతారు, లేదా ముడా చైర్మన్ పోతారు. అంటే ప్రతి కార్యక్రమంలో ఒకరు పంచుకొని వెళ్తే చాలా ఈజీగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. అదే ఒక ఎమ్మెల్యే పోవాలంటే ఎన్నిటికి పోగలుగుతాడు? 10 కార్యక్రమాలకు, 20 కార్యక్రమాలకు పోతాం. కాబట్టే మీరు కూడా పని విభజన చేసుకోండి. అందరూ సీనియర్లే, అందరూ జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడిన వాళ్ళే, ఆరాట పడుతున్న వాళ్ళే. పని విభజన చేసుకొని ఎవరికి ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఆ పని అప్పచెప్పి దాంట్లో నుంచి మ్యాక్సిమం బెనిఫిట్ మన జర్నలిస్టులకు, జర్నలిస్ట్ కుటుంబాలకు వచ్చేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. దయచేసి ఈగోలకు పోకండి. రాజకీయ నాయకులకే ఈగోలు ఉండవు, మీరెందుకు ఈగోలు పెట్టుకుంటారు? మీరెందుకు కక్షలు, కార్పణ్యాలు పెట్టుకుంటారు? అవసరమే లేదు. ఏ వస్తుంది దాంతో? ఏమి రాదు. కాబట్టే మీరు మహబూబ్ నగర్ జర్నలిస్టులు అంటే మొత్తం తెలంగాణ గర్వపడే విధంగా మీ కార్యాచరణను తయారు చేసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. నాకు ఈరోజు సంతృప్తిగా ఉంది. నాకు 2.5 years నేను ఎమ్మెల్యేగా చేసినప్పుడు సంతృప్తి లేకుండే, చేసినాం సరే. కానీ ఈరోజు మీ అందరి సహకారంతో మేము చేస్తున్న కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వస్తూ ఉన్నాయి. మరి నా కార్యక్రమాలు ఎవరు పంపించిండ్రో, టెడ్ టాక్స్ అని ఒకటి ఉంటుంది, మీకు తెలుసో తెలియదు. టెడ్ టాక్స్ అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా స్పీకర్స్ని పిలిచి అక్కడ మాట్లాడిస్తారు. దాంట్లో నాకు ఆహ్వానం వచ్చింది. ఎప్పుడో మేలనో ఎప్పుడో ఇస్తారు. ఎందుకు అంటే మన సమాజం కోసం ఏదో కొద్దిగా చేస్తున్నాము అని చెప్పి ఎక్కడో ఉన్న వాళ్లకు, ఢిల్లీలో ఇంటర్నేషనల్ ఏజెన్సీలు, వాళ్ళ ఆఫీసులు, రకరకాల నెట్వర్క్ ఉన్న వాళ్ళకు కూడా అర్థమే. బీబీసీ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటాం సార్ అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇదే నేను వ్యక్తిగతంగా నేను ఏదో చేస్తున్నాను చెప్పట్లే. మనం ఒక మంచిని ఎంచుకొని ముందుకు పోతూ ఉంటే ఎవరో ఒకరు గుర్తిస్తారు. ఆ గుర్తించిన తర్వాత ఆ ఉత్సాహంతో ఇంకా 4 మంచి పనులు చేస్తాం. ఈరోజు రాష్ట్రంలో ఎవ్వరు కూడా డిజిటలైజ్డ్ నోట్బుక్స్ ఇవ్వలే. 3 సంవత్సరాలుగా నేను ఇస్తున్నా. దానికి ఎంత ఖర్చు అయిందనేది కూడా మీకు నేను ఒకరోజు పిలిచి మొత్తం దేనికి ఎంత ఖర్చు అయిందనో మీకు కూడా తెలియడానికి ఇస్తా. అలాగే IIIT కోచింగ్ సెంటర్ పెడితే ఎంత ఖర్చు అయింది, ఇవన్నీ ఖర్చులన్నీ లెక్కపత్రం అన్నీ ఉంటాయి మా దగ్గర. వ్యవస్థ నడుపుతున్నప్పుడు ఎట్లయితే మీరు ప్రతి రూపాయి లెక్క పెడతారో అట్లనే మేము కూడా ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టినాం అనేది ఉంటుంది. ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా, 20,000 మంది బడి పిల్లల జీవితాల్లో కొద్దిగానైనా మార్పు తీసుకురాగలిగిన ఈ 2.5 సంవత్సరాల్లో నాకు మళ్ళీ ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవి కంటే నా జీవితంలో ఇదే అత్యంత సంతృప్తినిచ్చే కార్యం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. పడుకునేటప్పుడు హాయిగా పడుకుంటా, మంచి పని చేస్తున్నాం, నిమ్మలంగా పడుకుందాం, రేపు పొద్దున లేచి మళ్ళీ ఇంకిని మంచి పనులు చేసే ఆలోచన ఈ భగవంతుడా అని చెప్పి కోరుకొని పడుకుంటా. నాకేం రాజకీయాలకు వచ్చే వారసులు లేరు, అన్న లేడు, తమ్ముడు లేడు, బావమరిది లేడు. ఉన్నారా? ఎవరు నాకు అనిపించిండ్రా? ఉంటారు, మాకు బంధుత్వాలు అందరికీ ఉంటాయి. కానీ వాళ్ళు ఎక్కడనో లోపటి ఇంట్లో ఉంటారు, స్టేజ్ల మీద ఉండరు, మీతో మాట్లాడరు, మీతో కూర్చోరు, మీతో దావతులు చేసుకోరు. ఏం చేసుకోరు? చేసుకుంటారా? అసలు నాకు ఎంతమంది అన్నదమ్ములు మీకు తెలుసా? నా బంధువులు ఎవరున్నారో తెలుసా? నా క్లాస్మేట్లు కూడా ఇక్కడ ఉన్నారు, ఎవరో మీకు తెలుసా? తెలియదు. ఎందుకు అంటే నేను వ్యక్తిగా వచ్చిన, గుంపుగా రాలే. రాజకీయంలోకి నేను వ్యక్తిగా వచ్చిన, ఒక లక్ష్యం కోసం వచ్చిన, ఉద్యోగం వదిలేసి వచ్చిన 29-30 ఏళ్ళ వయసులో. ఒక లక్ష్యం నెరవేరింది, తెలంగాణ తెచ్చుకున్నాం. 2015లో మళ్ళీ బయలుదేరినాం, నేను నాగం జనార్దన్ రెడ్డి గారు. తెలంగాణ బచావ్ మెషిన్ అని చెప్పి ఇంకో లక్ష్యం కోసం బయలుదేరితే 9 సంవత్సరాల తర్వాత ఆ లక్ష్యం నెరవేరింది. ఒక వ్యవస్థను దించి ఇంకో వ్యవస్థను ఎక్కియాలన్న లక్ష్యం నెరవేరింది. ఇప్పుడు ఒక లక్ష్యం నాకు, మహబూబ్ నగర్ నెంబర్ 1 చేయాలి, మహబూబ్ నగర్ ఫస్ట్ ఉండాలి అందట్లో. మహబూబ్ నగర్లో అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చింది, వాటర్ సప్లై వస్తుంది, కాలేజీలు వస్తున్నాయి, మంచి వాతావరణం వస్తుంది, పిల్లలకు మంచి చదువు చెప్పిస్తూ ఉన్నాం, మంచి వైద్యం అందించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం, చదువుకున్న వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు ఒక కథనం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మన ఐటీఐలో ఇప్పుడు ఎంత అద్భుతమైన మెషినరీ వచ్చింది, ఎంతమంది చూసినో నాకు తెలియదు. ఒక విప్లవాత్మకమైన మార్పు మన ముఖ్యమంత్రి గారు పెట్టిండు.
ఫస్ట్ శాంక్షన్ చేసిన 5 ఏటీసీ సెంటర్లో మన మహబూబ్ నగర్ ఒకటి కంప్లీట్ అయిపోయింది. 300 పైచిలుకు పిల్లలు అందరూ కూడా బీసీ పిల్లలు, ఎస్సీ పిల్లలు, ఎస్టీ పిల్లలే, ఒక్క ఓసీ పిల్ల అక్కడ లేదు. వాళ్ళు ఆ కోర్సు కంప్లీట్ చేయగానే టాటా ప్రాజెక్ట్స్లలో వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఇటువంటివి 25,000 మంది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కోచింగ్ పొందుతూ ఉన్నారు. 95% బడుగు బలైన వర్గాల పిల్లలు మాత్రమే. ఒక మార్పు జరుగుతూ ఉంది. 4,000 పెన్షన్ ఇవ్వకపోవచ్చు, నిరుద్యోగ భృతి ఇవ్వకపోవచ్చు, కానీ ఆ పిల్లలను పెన్షన్ కోసం అడుక్కునే తల్లిదండ్రుల పిల్లలని వాళ్ళు సమాజానికి ఉపయోగపడేటట్టుగా, కుటుంబాన్ని నిలిపేటట్టుగా తయారు చేసే బాధ్యతను ముఖ్యమంత్రి గారు తర్వాత ఇక్కడ నేను తీసుకున్నాం. మునిగిపోలే, ఇంకా చాలా ఉన్నాయి చేసేటివి. బీమా పథకం తీసుకొస్తున్నాం. నాకు తెలిసి మీ అందరికీ కూడా కొంతమందికి రేషన్ కార్డులు ఉండొచ్చు, ఉన్నాయా? మీకు బీమా 5 లక్షల రూపాయల బీమా ఆటోమేటిక్ వస్తుంది. ఇందిరమ్మ బీమా పథకం జూన్ 2వ తారీఖు ఎప్పుడో మొదలు పెట్టబోతా ఉన్నాం. చాలామంది అంటే మెయిన్ ఛానల్స్లో పనిచేసే వాళ్ళు కాకుండా చిన్న చిన్న పత్రికలు నడిపే వాళ్ళు, సొంతంగా ఉండే వాళ్ళకి, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి సన్నబియ్యం వస్తుంది కదా. ఇది వాస్తవం కదా. 6 కిలోలు ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం కదా. అది సంక్షేమమే కదా. అది కొంతమంది జర్నలిస్టుల జీవితాలను అది వెలుగులతో నింపుతుంది కదా. కాబట్టే మంచి పనులు చేసే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. పొరపాట్లు కూడా జరుగుతుండొచ్చు. ఆ పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం. సరిదిద్దుకునే ప్రయత్నం చేసేటట్టుగా సూచనలు, సలహాలు ఇవ్వండి. కాబట్టే ఇక వేరే పనులకు కూడా పోవాలి. కాబట్టి మీరు ఇవన్నిటి మీద మీరు చర్చ పెట్టుకోండి. ఏ రకంగా నేను మీకు సహాయం చేయగలుగుతానో, ఏ రకంగా మీరు మీ జీవితాల్లో ఏదో రకంగా ఉడత సహాయంగా నేనేమైనా చేయగలిగితే ఖచ్చితంగా మనస్ఫూర్తిగా హృదయాంతరాల నుంచి చేసేటందుకు నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే రాజకీయ నాయకుడు, జర్నలిస్టు వేరు వేరు అని నేను మన ఇద్దరం సమాజం కోసమే ఉన్నామన్న దాన్ని నేను బలంగా నమ్ముతున్నా. కాబట్టి మీరు కూడా బాగుండాలా, మీ ఇంట్లో సంతోషంగా ఉండాలి, మీ భార్యా పిల్లలు సంతోషంగా ఉండాలి. ఎందుకు మా ఆయన ఈ ప్రొఫెషన్ తీసుకున్నాడు, అంత చదువు చదివిండు, అంత జ్ఞానం ఉంది, ఈ జర్నలిస్ట్ ప్రొఫెషన్లోకి వచ్చి కుటుంబాన్ని ఆగం చేసిండు అని చెప్పి ఏ జర్నలిస్ట్ కుటుంబం కూడా భావించొద్దు. అంటే మీకు అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా మా పరంగా సహాయ సహకారాలు అందించాలి. అందించడం మా బాధ్యత అని నాకు తెలుసు. కాబట్టి మీ గురించి కూడా ఆలోచన చేస్తూ ఉన్నా. దీన్ని మీరు సహృదయంతో అర్థం చేసుకోవాలి. గతానికి ఇప్పటికీ ఉన్న తేడా ఏంది అనేది మీ విజ్ఞతతోటి మీరు ఆలోచిస్తే మీకు తేడా తెలుస్తుంది. నేను చెప్పిన విధంగా మీరు సంక్షేమ సంఘంలో నేను ఇస్తున్నా 1,00,000 రూపాయలు ఎవ్రీ మంత్ నేను ఇస్తా. మరి సీఎం గారు అన్నారు మాకు 50% కట్ చేస్తారని. పెన్షన్ల కోసం మా ఎమ్మెల్యేల జీతాలు 50% కట్ చేస్తాను. కట్ చేస్తే మీదేం కట్ చేయ నేను. మీరు ఖచ్చితంగా అదే మాట ఇచ్చినాము. ఉన్నన్ని రోజులు ఇక్కడ ఈ ఎమ్మెల్యేగా ఇక్కడ ఈ టర్మ్లో ఎప్పుడైతే ఎలక్షన్ల వరకు నేను 1,00,000 రూపాయలు ఇస్తాను. కానీ నాకు ఒక్క బాధ ఏమవుతుందంటే భారతదేశంలో ఎవరు చేయలే, ఆలోచన కూడా చేయలే. రేపు చేసిండు భయ్ ఏదో అనొచ్చు, నా మీద కోపం ఉంటే కామ్గా కూర్చోవచ్చు. బిస్కెట్ వేస్తుంటే బిస్కెట్ వేస్తే ఏంది బిస్కెట్ వేసేది, నేను ఏం బిస్కెట్ వేస్తా నేను? అరే మంచి పని చేసి మా కుటుంబానికి ఇచ్చే డబ్బులు కూడా నేను వచ్చి మా జర్నలిస్టులు మేము వేరు కాదు అని చెప్పి నేను అనౌన్స్ చేసి ఇస్తుంటే దాన్ని కూడా వక్రబుద్ధితో తీస్తే ఎక్కడ పోతుంది? ఇక ఏం చేయాలి, ఏం చేయాలి చెప్తున్నా నేను. అంటే నేను అనేది నేనేం కుట్రతోటో వెనకో ముందో మాట్లాడే వ్యక్తిని కానే కాదు. ఉన్నది ఉన్నట్టు నిజాయితీగా మాట్లాడితే. ఎందుకంటే బ్రహ్మాండమైన ఉద్యోగం నా చిన్నప్పుడే వదిలేసి వచ్చిన పైగా నాకు ఏముంటుంది? కేసీఆర్ని ఎదిరించినా, వెంకయ్య నాయుడిని ఎదిరించినా, అవసరమైతే ఈ ఎస్టాబ్లిష్మెంట్ని కూడా ప్రజల కోసం ఎదిరిస్తా. ఆ ధైర్యం ఏడికెళ్ళి వస్తుంది? నా నిజాయితీ నుంచి వస్తుంది. నేను ఇల్లు కట్టుకున్నానా, ప్లాట్లు కొన్నానా, భూములు కొన్నానా? ఏమైనా ఉన్నాయా మహబూబ్నగర్లో? లేవు, ఉండవు కూడా. మా మిసెస్కు వాళ్ళు పెళ్ళప్పుడు ఆడ వాస్తవంగా పోతే నేను గుర్తే పట్ట హౌసింగ్ బోర్డులో ఒకటి ఉంది. సురేందర్ అని అంటున్నాడు, ఊకే ఆడ జనాలు వస్తుంటారు, రెస్ట్ తీసుకొని జర ఆడ మంచిగా వేసుకో, 2 రూమ్లు నిమ్మలంగా పడుకోవచ్చు అంటే ఆ పని కూడా మీరే చేయప్ప, నాతో శాత కాదని చెప్పిన. 220 గజాలు ఎంతో ఉంది ఆడ
ఎగ్జాక్ట్గా ఏది నీ ఇల్లు అంటే నేను చెప్పలేను. అంటే ఇప్పటివరకు ఆ ఇంట్లోకి పోలేదు, చూడలేదు. ఈ రోడ్డు మీద ఉంటుంది అని చెప్పి తెలుసు అంతే. కాబట్టి ఎవరు ఏంది అని మీరు కూడా తెలుసుకోకుంటే ఎవరు తెలుసుకుంటారు? నేను మీ రాజకీయ సిద్ధాంతాన్ని మార్చుకోమంటలేను. మీరు బీజేపీకి ఉన్నారా మీ సిద్ధాంతం, నో ప్రాబ్లం. టీఆర్ఎస్ పట్ల ఉన్నారా, నో ప్రాబ్లం. కమ్యూనిస్ట్ మిత్రులతో ఉన్నారా, నో ప్రాబ్లం. దాంట్లో నాకు విభేదాలు లేవు. ఇది మన హక్కు, మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కానీ వ్యక్తిని వ్యక్తిగా గుర్తించక మంచి చేయాలన్న తలంపుతో వచ్చిన వ్యక్తుల పైన కూడా ఏదో చేస్తే మలినమవుతాడు అనుకుంటే అది భ్రమ. లాస్ట్కి ఏమవుతుంది? చూసి ప్రజలే తిరగబడే కాడికి వస్తుంది. జర్నలిస్ట్ మిత్రులే తిరగబడతారేమో. తిరగబడరా? మీకు కూడా కోపం రాదా? మంచి చేస్తున్న వ్యక్తుల మీద కావాలని చెప్పి విషం కక్కిస్తుంటే మీలో ఎవరో తిరగబడే అవకాశం ఉంటుంది, లేదా ఇక్కడ కూర్చున్న వాళ్ళు తిరగబడే అవకాశం ఉంటుంది. కాబట్టి వద్దు. మహబూబ్ నగర్ను ప్రశాంతంగా ఉంచుకుందాం, మంచిగా ఉంచుకుందాం, మంచి కోసం పనిచేద్దాం. దాంట్లో పొలిటీషియన్కి ఎంత బాధ్యత ఉంటుందో జర్నలిస్టులకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. మేము 5 సంవత్సరాలకు ఉంటాం, కానీ మీరు ఎప్పటికి ఉంటారు. ఎక్కువ బాధ్యత మీకుంటుంది. ఉద్యోగస్తులు అప్పయ్య గారు కొన్ని రోజులు ఉంటాడు, ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతాడు. మేము ఎమ్మెల్యేగా ఉంటే ఉంటాం, లేకుంటే లేదు. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ కలం పట్టుకొని ప్రతిరోజు పొద్దున బయటికి వెళ్ళే వీరులు మీరు, సమాజం కోసం పనిచేసే వాళ్ళు మీరు. మీ పెన్ను చెదబట్టితే సమాజం చెదబట్టుతుంది. ఇది దయచేసి ఆలోచించండి. నేను ఆవేదనతో చెప్తా ఉన్నా. మీ చిన్న చిన్న అవసరాల కోసమో ఈగోల కోసమో మీ కళాన్ని చెదబట్టనీయకండి. సమాజం కథమైపోతుంది. ఈరోజు సమాజం బతుకున్నది అంటే మీరు రాసే వార్తల వల్ల, మీరు పెంచే మంచి వల్ల. మీరు మంచిని మంచిగా చూపిస్తే ఇంకా 10 మంది మంచి చేయనీకే సిద్ధమవుతారు. మంచిని చెడుగా చూపిస్తే చేసే మంచి పని కూడా బంద్ చేసుకొని చెడు చేస్తేనే బాగుంటుందని చెప్పి మనుషులు చెడు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాటలు మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. నేను వ్యక్తులను తప్పు పట్టట్లే, కానీ మీ ఆలోచనలు సరి చేసుకోవాలని మాత్రమే చెప్తా ఉన్నా. దయచేసి ఆ పనిలో ఉండండి. ధన్యవాదాలు.